ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్ మూవీ డిసెంబర్ 22వ తేదీన థియేటర్స్లో రిలీజ్ అయింది. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రభాస్ అభిమానులను ఎంతో నిరాశపరచగా దాని తర్వాత ఎన్నో అంచనాల నడుమ వస్తున్న సలార్ మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో, అభిమానులను ఎంతవరకు అలరించిందో తెలుసుకుందాం. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, ప్రముఖ మలయాళీ నటుడు పృథ్వీరాజ్, శృతి హాసన్, టిన్ను ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఏ ప్రభుత్వం తాకలేని ప్రత్యేక సామ్రాజ్యం కల్సార్ కొన్ని గిరిజన తెగల ఆధీనంలో ఉంటుంది. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో ఆ గిరిజన తెగలు బ్రిటిష్ వారిని కూడా ఎదిరించి తమ ప్రాంతాన్ని కాపాడుకుంటూ ఉంటాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కన్సార్ నగరం పాలిస్తున్న గిరిజన తెగల నాయకులు బయట ప్రపంచాన్ని భయభ్రాంతులను చేసి అక్రమమైన మార్గాల్లో భారీగా సంపాదిస్తూ ఉంటారు. కన్సార్ ప్రస్తుత పాలకుడైన జగపతి బాబు కన్సార్ బయటికి వెళ్ళిన తర్వాత అధికారం కోసం జరిగే పోరాటం సినిమా కథలో ప్రధాన నేపథ్యం. దేవా పాత్రధారి ప్రభాస్, వరదరాజ్ మున్నార్ పాత్రధారి పృథ్వీరాజ్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకుంటారు. పృథ్వీరాజ్ కోసం ప్రభాస్ ప్రాణాలకు తెగిస్తే తనకు లభించిన అధికారాన్ని ప్రభాస్ అమ్మను కాపాడేందుకు పృథ్వీరాజు ఉపయోగిస్తాడు. తర్వాత ప్రభాస్ తల్లి ఈశ్వరీరావు కన్సార్ విడిచిపెట్టి ఎవరికీ తెలియని దేశంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తూ ఉంటారు. ఎప్పుడు ఆపద వచ్చినా తాను వస్తానని ప్రభాస్ పృథ్వీరాజుకు ప్రమాణం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన అనంతరం శృతి హాసన్ తన తండ్రికి తెలియకుండా భారతదేశానికి వస్తుంది. ఆమెని కాపాడేందుకు ప్రభాస్ అనుచరుడు అస్సాంలో ఉన్న ప్రభాస్ వద్దకు చేరుస్తాడు. విలన్ల నుంచి శృతి హాసన్ను కాపాడేందుకు వరదరాజు హెరాయిన్ లోడ్లను ప్రభాస్ అడ్డగిస్తాడు. అప్పటి వరకు దేవా పాత్రధారి ప్రభాస్ ఎక్కడ ఉన్నాడో తెలియని కన్సార్ పాలకులకు ప్రభాస్ ఐడెంటిటీ రివీల్ అవుతుంది. ఇదంతా సినిమా మొదటి అర్ధభాగంలో జరుగుతుంది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. పెద్దయ్యాక ప్రభాస్ పృథ్వీరాజ్ కోసం కల్సార్ నగరానికి ఎందుకు వెళ్ళాడు, అతడి ప్రాణాలను ఎలా కాపాడుతాడు అన్నది మిగతా సినిమా కథ. సినిమా కథనం విషయానికి వస్తే, సినిమా ఫస్ట్ హాఫ్లో సినిమా మొదలైన అరగంట తర్వాత ప్రభాస్ పూర్తి స్థాయిలో కనిపిస్తాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అత్యద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైటింగ్ సీన్ మరో లెవెల్లో ఉంటుంది. ఈ ఫైట్ సీన్లలో ప్రభాస్ విశ్వరూపాన్ని చూపిస్తాడు. ప్రభాస్ను చూసి, ప్రభాస్ చేతి మీద టాటూను చూసి భయభ్రాంతులైన విలన్లు పరిగెత్తే సీన్లు, ప్రభాస్ క్యారెక్టర్ ఎలివేట్ చేసే సీన్లు సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఎంట్రీని భారీ స్క్రీన్లపై చూస్తున్న విలన్స్కు ఒక డైనోసార్ని చూసే విధంగా సీన్స్ ఎలివేట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సెకండ్ హాఫ్లో వచ్చే 2 ఫైట్ సీన్స్ కూడా అత్యద్భుతంగా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ సీన్స్ వచ్చినప్పుడల్లా గూస్ బంప్స్ వచ్చే విధంగా యాక్షన్ సీన్స్ క్రియేట్ చేశారు. కన్సార్ వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని విలన్ కొడుకు నుంచి కాపాడేందుకు చేసిన ఫైట్ సినిమాకు హైలైట్గా చెప్పుకోవచ్చు. ఈ ఫైట్లో ప్రభాస్ను కాలరుద్రుడిలా చూపిస్తాడు డైరెక్టర్. ప్రభాస్ యాక్టింగ్ మరో లెవెల్లో ఉంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్కి డైలాగ్స్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉన్న డైలాగ్స్ కూడా 1 లేదా 2 మాటల్లో మాత్రమే ఉంటాయి. అవి కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ప్రభాస్ పలికించిన హావభావాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రభాస్ పృథ్వీరాజుల మధ్య స్నేహాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కథలో ప్రభాస్ ఒక పాత్రలా ఉంటాడే కానీ ప్రభాస్ కోసం కథ కాదు అన్నట్టుగా సినిమా ఉంటుంది. సినిమాలో డ్రామా పాలు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రభాస్ హీరోయిజానికి ఎక్కడా ప్రాధాన్యత తగ్గలేదు. వరదరాజు మున్నార్ పాత్రలో పృథ్వీరాజు నటన ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో కూడా ప్రభాస్ హీరోయిజం బాగా ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో కన్సార్ సామ్రాజ్యంలో కుర్చీ కోసం పోటీ పడే వారి పేర్లు గజిబిజిగా అనిపిస్తాయి. వారి పేర్లు వివిధ తెగల నాయకుల మధ్య ఉన్న సంబంధాలు అర్థం చేసుకోవడానికి కాస్త తికమకగా ఉంటాయి. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అత్యద్భుతంగా ఉంది. ప్రభాస్ను ఎలివేట్ చేసే సందర్భంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేరే లెవెల్లో ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా ప్రభాస్ వన్ మ్యాన్ షో. సినిమాలో ఒక్క డ్యూయెట్ లేకపోయినా ప్రభాస్ తన స్క్రీన్ ప్రెజెన్స్తోనే సినిమాను రక్తి కట్టించాడు. అయితే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లోను సాగతీతగా ఉన్న 20 నిమిషాలకు కత్తిరి వేస్తుంటే ఇంకా బాగుండేది. ప్రభాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు మాత్రం ఇది ఖచ్చితంగా పండుగ లాంటి సినిమా. మొదటి షో నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కనీసం 500 కోట్ల రూపాయలకు పైగానే మొదటి వారంలోనే వసూలు చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం